ఏం జరుగుతుందమ్మా? నేనక్కడుంటేనేనమ్మా నా భర్తకి ఆ పెళ్లి కాకుండా చేయగలను. అత్తయ్యగారే రమ్మంటున్నారు కదా, నాకిది మంచి అవకాశం. రా అక్షర ఇంటికి. బుజ్జమ్మ గారు ఒక్క నిమిషం ఉండండి. అలాగే. తీసుకో. బుజ్జమ్మ ఎలా ఉంది గిఫ్ట్? కూర్చో. కూర్చో అమ్మా. వెళ్ళొస్తానమ్మా. వస్తాను రాతమ్మా. బాయ్ బుజ్జి. బాయ్ బుజ్జి. ఏంటక్షరా? స్టక్ అయినట్టుంది అత్తయ్య గారు. అయితే వదిలే. ఎన్ని వదిలేట్లా? అరవిందా, సీటు బెల్ట్ లేని ప్రయాణం ప్రమాదం అని ప్రచారం చేస్తున్నారు, చూడట్లేదా? అరవింద నాకు తెలుసు బుజ్జమ్మ, నాకు చాలాసార్లు చెప్పారు. మరి చెప్పి నువ్వే తప్పచ్చా? నేను పెట్టుకున్నాను కదమ్మా. పక్కనున్న వాళ్ళ సంగతి అదే నచ్చక రావట్లేదు. నేనేం చేయను? ఒకసారి కారాపు. ఏ కలెక్టర్ గారిని దింపేద్దామమ్మా? ఈ చూపులకేం తక్కువ లేదు. చాలే అరవిందా, తన బాధ్యతగా నన్ను తీసుకొచ్చిన వాళ్లను దారిలోనే వదిలేస్తా అంటావా? అదే నిన్ను నమ్మి వచ్చిన వాళ్లను. నన్ను నమ్మొచ్చారా? అదే అరవిందా, మనింటికి తీసుకువెళ్ళటానికి డ్రైవింగ్ చేస్తోంది నువ్వే కదా.
మధ్యలోనే దించేస్తే తప్పు కదా అరవిందా. అది మన ఇంట వంట ఉందా? నిన్ను నేను అలా పెంచానా? మనం సాయం పొందింది శత్రువు నుంచైనా అది మనము నిలబెట్టుకోవాలి. అమ్మా, ఇప్పుడు ఏం చేయమంటావు? సాయం చేయ అరవిందా. నేనా? మరి నేనా? మా వల్ల కాదు కదా అరవిందా. ఇలానే ఎవరన్నా చూస్తే సీట్ బెల్ట్ స్ట్రక్ అవటం వల్ల కలెక్టర్ గారు సీట్ బెల్ట్ పెట్టుకోలేదని అనుకుంటారుగా. రూల్స్ పాటించమని చెప్పే కలెక్టరే పాటించట్లేదనుకోరు. తన బాధ్యతగా నన్ను తీసుకొచ్చి వారు మాటలు పడితే అది మీ అమ్మకేగా అవమానం. నాకు అవమానం జరిగితే నీకు అవమానం జరిగినట్టేగా. అవునవును, సీట్ బెల్టేగా పెడతా. గుడ్ బాయ్. పెద్దమ్మకి హెల్ప్ చేస్తున్నావు. కలెక్టర్ గారికి ఇప్పుడెవ్వరికీ మాట రాదు. నా మాట వింటున్నావు. నీ మాటే వింటానమ్మా. రాజేష్, వదినా, అప్పని డిశ్చార్జ్ చేశారు. ఇంటికి తీసుకొస్తున్నాను. నాన్న అమ్మ గురించి అడిగితే ఏం చెప్పాలి? అత్తయ్య గారిని కూడా ఇంటికి తీసుకొస్తున్నాం రాజేష్. అవునా? బెయిల్ మీద వదినా? మీరు బయటే వెయిట్ చేయండి, కలిసి లోపలికి వెళ్దాం. మావయ్య గారు హాస్పిటల్ నుంచే వచ్చామనుకుంటారు. అలాగే వదినా. వదిన అమ్మని బెయిల్ మీద ఇంటికి తీసుకొస్తున్నారంటప్పు. ఆయనకి తెలీదా? నేనే చెప్పొద్దన్నాను అత్తయ్య గారు. ఆయన తట్టుకోలేరనా? చూసావా అరవిందా? ఏంటమ్మా? అది కలెక్టర్గా ప్రతి మనిషి తన కుటుంబమే అని ఆలోచిస్తారు. కలెక్టర్గా అన్నా చేస్తున్నారులే. మీకోసము చేస్తాను, వదులుకోను. ఏదోటి చేస్తావని నిన్ను తీసుకెళుతోంది. ఇద్దరిని కలపాలంటే ఏం చేయాలి?